రాణి, ఓ రాణి, ఒక్కసారి బయటికి రా అంటూ చిలుక లోపల ఉన్న పిచ్చుకను పిలిచింది. చిలుక పిలుపులు విన్న పిచ్చుక బయటకు వచ్చింది. చిలుక, ఏమిటి? ఎందుకు నన్ను పిలిచావు? అని పిచ్చుక అడిగింది. ఎందుకు పిలిచానంటావేంటి విడ్డూరంగా? నువ్వు నాకు ఇవ్వవలసిన బాకీ ఇవ్వవా? ఎప్పుడు ఇస్తావు? అదేమిటి చిలుక అలా మాట్లాడుతున్నావు? 2 రోజుల క్రితమే నీకు ఇవ్వవలసిన బాకీ మొత్తం ఇచ్చేశాను కదా. అయ్యో రామా, చాలా బాగా మాట్లాడుతున్నావమ్మా. నువ్వు నాకెప్పుడు డబ్బులు ఇచ్చావు? ఎవరి ముందు ఇచ్చావు? సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? అలా 2 పక్షులు గొడవ పడుతూ ఉన్నాయి. వీళ్ల గొడవకు వీధిలో ఉన్న పక్షులన్నీ అక్కడకు చేరాయి. సాక్ష్యం ఎవరూ లేరు, కానీ నేను నీకు డబ్బులు ఇచ్చాను. నువ్వు అబద్ధం చెప్పకు. అలా ఈ గొడవ కాస్త ముదిరి రాజుగారి దగ్గరకు పంచాయతీకి వెళ్ళింది. పక్షులారా, ఏమిటి మీ సమస్య చెప్పండి. మహారాజా, ఈ రాణి పిచ్చుక నా దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. నాకు అది ఇవ్వలేదు, కానీ ఇచ్చేశానని అబద్ధం చెప్తోంది. కాదు మహారాజా, ఆ చిలుక అబద్ధం చెప్తుంది. నేను నిజంగా డబ్బులు ఇచ్చేశాను. అయితే మహారాజా, డబ్బులు నాకు ఇచ్చినట్లు సాక్ష్యం చూపించమనండి. అదే మహారాజా, నేను చేసిన పొరపాటు. నేను డబ్బులు ఇచ్చేటప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. దానికి ఆ పక్షిరాజు కొంత సమయం ఆలోచించి ఇలా చెప్పాడు. సరే, అయితే మీ ఇద్దరికీ నేను ఒక పరీక్ష పెడతాను. దానిలో గెలిచిన వారే నిజం చెప్పినట్లు, ఓడిన వారు అబద్ధం చెప్పినట్లు. ఈ 2 కుండలు పూజ చేసి మంత్రించిన కుండలు. ఈ కుండల్లో నేను కర్పూరం వెలిగిస్తాను. మీరు ఆ కుండలను తలపైన పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి రావాలి. ఎవరి కుండలో కర్పూరం అయితే వెలుగుతూ ఉంటుందో వాళ్లే నిజం చెప్పినట్లు. అబద్ధం చెప్పిన వారి కుండలో కర్పూరం ఆరిపోతుంది అని ఆ గ్రద్ద ఆ పక్షులను వెనక్కి తిరగమని, ఆ కుండలను వాటి తలపైన పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి రమ్మని పంపింది. ఆ 2 పక్షులు పక్షిరాజు చెప్పినట్లే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి బయలుదేరాయి. అలా కొంత దూరం వెళ్ళాక చిలుకకు ఒక అనుమానం వచ్చింది. అసలు నా కుండలో కర్పూరం వెలుగుతుందో లేదో ఒకసారి చూస్తాను. ఇది ఆరిపోయిందంటే మళ్ళీ నేను దొరికిపోతాను. అసలే ఇది మంత్రించిన కుండ అంటూ ఆ చిలుక తలపైన ఉన్న కుండను తీసి కుండలోకి చూసింది. ఇంకేముంది, కర్పూరం ఆరిపోయి ఉంది. నేను అనుకున్నట్లే జరిగింది. ముందు ఈ కర్పూరం వెలిగించి ఏమీ ఎరుగనట్లు ఆ పిచ్చుక వెనకాలే వెళ్ళాలి అంటూ ఆ చిలుక ఆ కుండలో కర్పూరం వెలిగించుకుని తలపైన పెట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ ప్రారంభించింది. ముందుగా పిచ్చుక ప్రదక్షిణ పూర్తి చేసుకుని రాజుగారి దగ్గరకు కుండతో వచ్చింది. ఆ కుండను రాజుగారి ముందు ఉంచింది. ఆ కుండలో కర్పూరం వెలగట్లేదు. మహారాజా, ఈ కుండలో కర్పూరం వెలగట్లేదు, కానీ నేను నిజమే చెప్తున్నాను. నన్ను నమ్మండి. సరే, నువ్వు ప్రక్కన నుంచో. ఇంతలో తన కుండను తీసుకుని చిలుక కూడా అక్కడికి వచ్చింది. ఆ చిలుక కూడా రాజుగారి ముందు కుండను ఉంచి ఇలా అంటుంది. మహారాజా, చూశారు కదా నా కుండలో కర్పూరం ఎంత బాగా వెలుగుతుందో. ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? ఆ పక్షి దగ్గర నాకు ఇవ్వవలసిన డబ్బులు ఇప్పించండి. పక్షులారా, ఇదే నా తీర్పు. ఆ చిలుక అబద్ధం చెప్తుంది, డబ్బులు తీసుకుని అబద్ధమాడుతుంది. అదేమిటి మహారాజా, మీరు చెప్పిన ప్రకారం పిచ్చుక కదా అబద్ధం చెప్పింది. చిలుక కుండలో కర్పూరం వెలుగుతూనే ఉంది కదా. ఓ అదా, నేను నిజానికి ఎవరి కుండలో కర్పూరము వెలిగించలేదు. అబద్ధం చెప్పినవాడు ఖచ్చితంగా మధ్యలో ఆ కుండను చూస్తాడని, ఎక్కడ దొరికిపోతానో అని కర్పూరం వెలిగిస్తాడని నేను అనుకున్నాను. నేను అనుకున్నట్లే చిలుక ఎక్కడ దొరికిపోతానో అని కర్పూరం వెలిగించుకుని వచ్చింది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆ చిలుక తాను చేసిన తప్పుకు రాజుగారిని క్షమించమని అడిగింది. మిగిలిన పక్షులన్నీ రాజుగారి తెలివితేటలకు చాలా ఆశ్చర్యపోయాయి.